నానా 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 కాళ్ళకి నమస్కారం పెట్టు. పెళ్ళో పెళ్ళో అని గొడవ చేస్తున్నావు కదా, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకునేది. లక్ష్మి ఇక్కడ ఓకేనా? నీకు ఒకసారి చూపిద్దామని తొందరగా పెళ్లి ఏర్పాట్లు చెయ్యి. ఓ లక్ష్మి, మై పాత డార్లింగ్. ఈ పేరు కూడా లక్ష్మియే. హాయ్, నా కొత్త డార్లింగ్, నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటున్నాను. బాగుందా? అమ్మో భయం వేస్తుంది, కొంపు తీసి చంపేస్తుందా ఏంటి? సరే, ఒకప్పుడు అజ్ఞానంలోనో అమాయకత్వంలోనో నిన్ను ప్రేమించాను, ఇప్పుడు వదిలేస్తున్నాను. నాకు బాధగానే ఉంది. ఓ పని చేద్దాం, నాకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఈమెనే పెళ్లి చేసుకుంటా. కానీ నీకు అన్యాయం చేయను. వారానికి ఒక్కసారి, వీక్లీ వన్స్, సండే ఓకేనా? ఓకే, ఉంచుకుంటాను. కీప్ లా. ఓకే బేబీ, కూల్. నీ పొజిషన్ నాకు అర్థమైంది. నీకు నేను తప్ప వేరే గతి లేదు. నన్ను తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేకపోతున్నా. ఓకే, సాటర్డే సండే 2 days ఓకేనా? నువ్వు దేనితో తిరిగితే నాకెందుకు, నువ్వు దేన్ని పెళ్లి చేసుకుంటే నాకెందుకు? నీలాంటి వాడిని ఇన్నాళ్ళు ఇష్టపడ్డానంటేనే నాకు నా మీద అసహ్యం వచ్చేస్తుంది. నాకు 40 లక్షలు కావాలన్నా. తాతయ్య గారికి ఓల్డ్ ఏజ్ హోమ్, ఒక్క పని మిగిలిపోయిందన్న. లక్ష నువ్వు లక్ష్మి పాటికి ఏడుస్తూ ఉంటుంది, బాగా హర్ట్ అయి ఉంటుంది. చాలా అసహ్యంగా మాట్లాడాను కదా. ఒక్కొక్క మాట అంటుంటే లోపల పీస్ పీస్ గుండె పగిలి. లక్ష్మి నేను కలిసి మా హాస్పిటల్ ఎంతో మంది ట్రీట్ చేద్దాం అనుకున్నాం. తనతో కలిసి లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నాను. You should be happy. తనని మర్చిపోవాలి, వేరే పెళ్లి చేసుకోవాలి. Thank you. లండన్ వెళ్ళిపోతున్నావా? అవును మావయ్య, నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు. నేను వెళ్ళిపోతాను. చక్రం గురించేగా. వాడు మర్చిపోమ్మా, వాడు వెదర్. నేనున్నానుగా, వాడికన్నా మంచోటి. వద్దు మావయ్య, ఇంకా చాలు. దయచేసి నన్ను ఆపొద్దు, నేను వెళ్ళిపోతాను.
సరేమ్మా. ఇదిగో మా పాస్పోర్ట్. జరిగింది మర్చిపోమ్మా, జాగ్రత్తగా ఉండు. ఏం అవసరమైనా నాకు ఫోన్ చేయి. లక్ష్మి, ఐఎమ్ సారీ రా. ఐఎమ్ రియల్లీ సారీ రా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకేదో శని పట్టుకుందిరా. శని, ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వు లేకుండా నేను ఉండలేను రా. నన్ను వదిలేసి వెళ్ళిపోకు ప్లీజ్ రా. అలా అంటానని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు కదా. పూర్ లక్ష్మి, నేను రాత్రంతా ఆలోచించాను. పాపం అనిపించింది, అన్యాయం అనిపించింది. అందుకే నీకు ఒక ఫెస్టివల్ ఫ్రెష్ ఆఫర్. వీక్లీ 2 days కాదు, ఫ్రైడే, సాటర్డే, సండే 3 days a week. పెళ్లి చేసుకొని వేరే ఇంట్లో పెడతాను మామయ్య. కాలనీ లక్ష్మిని కూడా ఒప్పించాను. నీకు ఓకేనా? ఒకప్పుడు ప్రేమించాను కదా. వీక్లీ 3 days, ఓకేనా? స్టాప్ ఇట్ ప్లీజ్. దయచేసి ఇంకా దిగజారుకు. నువ్వెంత రోగి అని అనుకోలేదు. నువ్వు తప్పితే నాకింకా గతి లేదంటున్నావు కదా. విత్ 10 days నీకంటే గొప్పోడిని, నీకంటే డబ్బున్న వాడిని, నీకంటే చదువుకున్న వాడిని, నీకంటే మంచి వాడిని, నేనంటే పడి చచ్చేవాడిని పెళ్లి చేసుకుని నీకు చూపిస్తాను. జస్ట్ యు వెయిట్ చక్రం. ఇక్కడే ఉండు, మళ్ళీ పిరికి వాడిలా పారిపోకు. ధైర్యం ఉంటే ఇక్కడ ఉండు. నేనేంటో నీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్. డైలాగులు కాదు, చేసి చూపించు. ఇక్కడే ఉంటాను. రానా, నువ్వు బాగుపడవురా. దేవుడు పలుకుతాను బావా. చిన్నప్పటి నుంచి ఈ చుట్టూ కుక్కలా తిరిగినందుకు మంచి బహుమతి, చాలా మంచి బహుమతి ఇచ్చావు బావా. చంపేస్తాను, వాడిని చంపేస్తాను. ఆ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తాను. నా కూతుర్ని మోసం చేసిన వాడు ఎవడైనా సరే వాడు బతకడానికి వీల్లేదు. అక్కర్లేదన్నా. చక్రం చచ్చిపోతున్నాడు. బ్లడ్ క్యాన్సర్ తన్ని లోపల తినేస్తుంది. Hello? Hello, Christy. Lakshmi. Hi. How are you? How have you been? How's Chakram? Please don't talk about that person. Lakshmi. You know, Christy, I really don't know him. He's disgusting. లక్ష్మి, ఈ విషయం నీకు చెప్పుకుని చక్రం ప్రామిస్ చేయించాడు. కానీ నువ్వు అతనిలా. చక్రం చచ్చిపోతున్నాడు. What? ఇంకా కొద్ది రోజులే నాన్న, కొద్ది రోజులే. నాకు తెలిస్తే నేనేమైపోతాను అని.
నాకు తన మీద అసహ్యం రావాలని నాటకం ఆడుతున్నాడు. నేను బాగుండాలని, నేను హ్యాపీగా ఉండాలని. ఇదంతా తెలిసిన తర్వాత కూడా చూసావా నాన్న, నాకేమీ అవ్వలేదు. నాకు తెలిసిందని తెలిస్తే చక్రంకి మనశ్శాంతి ఉండదు. అందుకే నేను కూడా చక్రం చివరి రోజులు తన కూడా ఉండలేని దురదృష్టం. అది నన్ను లవ్వంటే. చక్రం తర్వాత నేను తిరిగి వస్తాను నాన్న. చక్రం కళ ఆ హాస్పిటల్ నేను పూర్తి చేస్తాను. నాకు తెలుసు నా చక్రం ఎక్కడికి పోడు. నా కోసం నాతోటి ఆ హాస్పిటల్లోనే ఉంటాడు నాన్న. ఉంటాడు నాన్న.